అందరికీ నమస్తే అండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అప్పుడప్పుడు ఉన్నపలంగా తన కొత్త పలుకులో తెలుగుదేశం పార్టీకి కూడా చురకలు అంటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తల్లో ఉన్న ఆవేదనను ఆయన వీకెండ్ కామెంట్ ఈ కొత్త పలుకు రూపంలో బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో పిరికితనం ఆ పార్టీ జీన్స్లోనే, ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఎన్టీఆర్ గారి హయాం నుంచి కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రావడానికి, పోరాటాలు చేయడానికి భయపడతారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులతో కాంప్రమైజ్ అయిపోయి డీలింగ్స్ చేసుకొని బిజినెస్లు చేసుకుంటారు అనేటట్టు ఆయన మాట్లాడారు. ఆయన కొత్త పలుకులో రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భయం ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారుల్ని, ప్రతిపక్షాలని, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు భయపెట్టారు. అధికారం దిగిపోయిన తర్వాత కూడా ఆయన ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నారు. కార్యకర్తల్ని భయపెడుతున్నారు. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే అంతు చూస్తామని భయపెడుతున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేదన ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో వచ్చింది. నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలకు చాలా గట్టి చురక. చంద్రబాబు నాయుడు గారేమో శాంతం 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 అనేటట్టు ఉంటారు. లోకేష్ గారేమో రెడ్ బుక్ అనేది అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పారు. రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నాను, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్పారు. కానీ రెడ్ బుక్లో పేర్లలో ఓన్లీ వల్లభనేని వంశీ గారు చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యారు తప్ప అందులో ఉన్న ఏ ఒక్కరికి కూడా, కొడాలి నాని గారికి ఇప్పటి వరకు చట్ట ప్రకారం ఏమలేదు, రోజా గారు లేదు, అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లేదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇట్లా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఏ ఒక్క నాయకుడికి అవలా. కేవలం వల్లభనేని వంశీ గారికి ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. అతను లోకేష్ గారి కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళాడు కాబట్టి, లోకేష్ గారి తల్లి జోలికి వెళ్ళాడు కాబట్టి. మరి లోకేష్ గారి తల్లి జోలికి, కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారు, రకరకాల కేసులు. ఓకే, అతను కూడా చట్ట ప్రకారం దొరికాడు కాబట్టి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల్లో, వేలాది మంది ఇళ్లలో, కొంతమంది ఇళ్లకు అర్ధరాత్రి వేళ వైసీపీ నాయకులు వెళ్ళారుగా. ఇక్కడ లోకేష్ గారు అనుభవించిన ఆవేదన, బాధ సగటు కార్యకర్త కూడా అనుభవించారుగా, సగటు నాయకుడు కూడా అనుభవించారుగా. అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి భయపెట్టి, ఆడపిల్లలు ఉన్నా సరే బెదిరించి భయపెట్టి అరెస్ట్ చేశారుగా. సో లోకేష్ గారు ఎలాగైతే వంశీ గారిని అరెస్ట్ చేశారో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మండలాల్లో కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సగటు కార్యకర్తకు ఉంటుంది. అలా జరగట్లేదు సరి కదా. వైసీపీ వాళ్ళదే పైచేయి అవుతుంది గ్రామ స్థాయిలోనూ, క్షేత్రస్థాయిలో కూడా. దానికి కారణం ఏంటంటే ఉన్నత స్థాయిలో, పై స్థాయిలో కూటమి ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు, ఈవెన్ కొంతమంది మంత్రులు కూడా వైసీపీ వాళ్ళతో లాలూచీ పడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేయడం. ఇప్పుడు రోజా గారు ఆడుదాం ఆంధ్రాలో సుమారుగా 119 కోట్లు అవినీతి చేశారని ఒక ఆరోపణ ఉంది. ఆమె మీద ఎందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవట్లే? అట్లీస్ట్ అది ఎందుకు విచారం జరగట్లా? ఆమె జోలికి వెళ్లకుండా ఒక 2 మంత్రులు అడ్డుపడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన జోలికి ఎందుకు చట్ట ప్రకారం వెళ్ళట్లా? మీడియా ముందు మాట్లాడుతున్నారే తప్ప కొంతమంది మంత్రులు ఎందుకు ఆయన జోలికి వెళ్ళట్లా? ఆయన కొంతమంది టీడీపీలో ఉన్నాయి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొంతమంది అండదండలు ఉన్నాయి. అలా కొంతమందితో ఉన్న స్నేహాల కారణంగా వైసీపీతో అంతర్గత డీలింగ్స్ చేసుకుంటున్నారని ఇండైరెక్ట్గా ఏబిఎన్ ఆర్కే గారు రాశారు. ఇదే వైసీపీకి బలంగా మారుతుంది. ఈ అంతర్గత స్నేహాలను వాళ్ళు అనుకూలంగా వాడుకుంటున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఏముంది, అంతగా రెచ్చిపోయిన పెద్ద పెద్ద నాయకులనే వీళ్ళేమీ చేయలేకపోతున్నారు. సో ఈ ఏడాదిలో 13 నెలల్లో వీళ్ళేమీ చేయలేదు కాబట్టి భవిష్యత్తులో ఈ 4 ఏళ్లలో కూడా వీళ్ళేమీ చేయలేరు. సో అందుకని ఈ సినిమాల్లో ఉన్న రప్ప రప్ప డైలాగులు అయితేనేమి, నరుకుతాము చంపుతామనే డైలాగులు అయితేనేమి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఆర్కే గారు ఏం రాశారో అంటే మేబీ మీరు అందరూ చదివే ఉంటారు, ఒక్కసారి వినిపిస్తా చూడండి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే అధికారుల్లో కూడా ఈ భయం ఉంది. ఫలితంగా వారు చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. జగన్ హయాంలో వలె ఇప్పుడు గుడ్డిగా పైనుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అధికారుల్లో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది. ఏ ఉద్దేశంతో తమది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారో కానీ అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ వల్ల అది మంచి ప్రభుత్వం నినాదం కాస్త మెతక ప్రభుత్వం అన్న అభిప్రాయంగా మారిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేక జగన్ రెడ్డి అధికారంలో ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నించే వరకు పరిస్థితి వెళ్ళిందని రాశారు. కొంతవరకు వాస్తవమే. అధికారులు మాట వినట్లా, మంత్రుల మాట వినట్లేదు, కార్పొరేషన్ చైర్మన్ల మాట ఎండీలు వినట్లేదు.
మంత్రుల మాట ఆ శాఖల హెచ్ఓడీలు వినట్లేదు. సో కానీ ఏదో ఒకరిద్దరు మంత్రులకు పనులు అవుతున్నాయి, వాళ్ళు వైసీపీ వాళ్ళతో సంబంధించి కొన్ని డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి పనులు చేయించుకుంటున్నారు. బదిలీలకు సంబంధించి సిఫార్సులకు సంబంధించి పనులు అవ్వట్ల, కానీ వేరే వేరే డబ్బులు ఇచ్చే పనులు అయితే అవుతున్నాయి. ఇప్పుడు అధికారికి ఇదిగో అయ్యా ఇది మా పార్టీకి ఇంపార్టెంట్, ఇది చేయవయ్యా అంటే చేయడు, ఇదిగో అయ్యా ఈ ఫైల్ చేయు నీకు 10 లక్షలు వస్తుంది అంటే చేస్తున్నారు. అంటే అధికారులు కూడా వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక పార్టీ ముద్ర మన మీద ఎందుకు వేసుకోవడం? తెలుగుదేశం పార్టీ అంటే వైసీపీ ముద్ర ఉన్న వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంది, కానీ టీడీపీ ముద్ర ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వదలరు. సో చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కక్ష సాధింపు ఒక దశలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపుకి దిశ ఉండదు, ఎల్లలనే ఉండవు, అపరిమితంగా ఉంటుంది. అందుకే ఆ రిస్క్ జోన్లోకి ఎందుకు వెళ్ళడం అని అధికారులు కూడా మాట వినట్లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని పోలీస్ స్టేషన్స్లో, కొన్ని ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల్లో కూడా వైసీపీ నాయకులకు పనులు అవుతున్న ఈజీగా టీడీపీ వాళ్ళు కావట్లేదు. క్షేత్రస్థాయిలో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ 83లో అధికారంలోకి వచ్చింది, 85లో అధికారంలోకి వచ్చింది, 94లో అధికారంలోకి వచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చింది. కానీ 2024లో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీలో మునుపటి ఉత్సాహం లేదు, పనులు జరగట్లేదు, కేడర్లు అంతెందుకండి ఈ నామినేటెడ్ పదవులు ఇంతవరకు ఇవ్వలేకపోయారండి. 13 నెలలు అధికారంలోకి వచ్చి 13 నెలలు వేస్టే కదా. మ్యాక్సిమం ఎంత వర్కౌట్ చేసినా ఒక 3 నెలలు చాలదా, పోనీ 6 నెలలు చాలదా, 13 నెలలు కావాలా నామినేటెడ్ పదవులకి? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1100లకు పైగా ఆలయాలకు కమిటీలు వేయాల్సి ఉంది. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఫెయిల్యూర్స్. అందుకే ఏబిఎన్ ఆర్కే గారు ఇండైరెక్ట్గా ఒక చిన్నపాటి చొరవ వదిలేరు.